తెలంగాణ మోడల్ స్కూల్‌కి చెందిన హైస్కూల్ విద్యార్థులు రామాయంపేట మండల కేంద్రంలోని రైతు వేదికను సందర్శించారు. ఈ సందర్భంగా రామాయంపేట వ్యవసాయ అధికారి రాజనారాయణ వ్యవసాయ శాఖలో రైతుల కోసం చేపడుతున్నటువంటి వివిధ కార్యక్రమాలైన రైతు బంధు, రైతు బీమా, పంటల నమోదు, పీఎం కిసాన్ నిధి, రుణమాఫీ వంటి పథకాలతో పాటుగా వ్యవసాయ శాఖ ద్వారా రైతులకు చేస్తున్నటువంటి వ్యవసాయ సంబంధ కార్యక్రమాలను గురించి విద్యార్థులకు వివరించారు. ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారి రాజనారాయణ మాట్లాడుతూ విద్యార్థులను తప్పకుండా వ్యవసాయంపై పరిజ్ఞానాన్ని పెంచుకుని రోజురోజుకు వస్తున్నటువంటి ఆధునిక సాంకేతిక పద్ధతులను నేర్చుకుని వ్యవసాయం చేస్తున్నటువంటి తమ తల్లిదండ్రులకు తోడ్పడాలని, ఆధునిక సాంకేతిక పద్ధతులను ఉపయోగించడం ద్వారా రైతుల యొక్క శ్రమ తగ్గడంతో పాటు తక్కువ కాలంలో తక్కువ ఖర్చుతో అధిక దిగుబడి సాధిస్తూ అధిక ఆదాయం పొందే అవకాశం ఉందన్నారు. విద్యావంతులైనటువంటి విద్యార్థులు నూతన సాంకేతిక పద్ధతులను నేర్చుకుని వ్యవసాయం చేస్తున్నటువంటి తమ తల్లిదండ్రులకు తోడ్పడాలని విద్యార్థులకు సూచించారు. ఈ సందర్భంగా దృశ్య మాధ్యమం ద్వారా శాస్త్రవేత్తల చేత రైతులకు అవగాహన చేస్తున్నటువంటి రైతు నేస్తం కార్యక్రమం గురించి విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారులతో పాటుగా మోడల్ స్కూల్ ఉపాధ్యాయునిలు సోనియా, సునీత మరియు పాఠశాలకు చెందిన 36 మంది విద్యార్థులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు రైతు వేదిక రామాయంపేటను మోడల్ స్కూల్, హై స్కూల్ విద్యార్థులు సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా మండల వ్యవసాయాధికారి రాజనారాయణ మాట్లాడుతూ విద్యార్థులకు వ్యవసాయ శాఖ ద్వారా రైతులకు అందుతున్నటువంటి పథకాలను వివరించడం జరిగింది. ముఖ్యంగా రైతు బంధు, రైతు బీమా, పీఎం కిసాన్ సమ్మాన్ నిధి, పంటల నమోదు కార్యక్రమంతో పాటుగా రుణమాఫీ, ఆ రుణమాఫీకి సంబంధించిన గ్రీవెన్సెస్ ఇవ్వడం గురించి విద్యార్థులకు వివరించడం జరిగింది. అదేవిధంగా సాంకేతిక వ్యవసాయంలో వస్తున్నటువంటి వివిధ సాంకేతిక పద్ధతులను విద్యార్థులు నేర్చుకొని ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో వాళ్ళ తల్లిదండ్రులకు వివరించినట్టయితే ఆధునిక సాంకేతికను ఉపయోగించుకోవడం వల్ల రైతులకు శ్రమ తగ్గడంతో పాటుగా పెట్టుబడి ఖర్చులు తగ్గి ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి వ్యవసాయ మరియు అనుబంధ రంగాలకు సంబంధించిన వివిధ సాంకేతిక అంశాలను నేర్చుకోవాల్సిందిగా విద్యార్థులకు సూచించడం జరిగింది.